నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికే ఆదర్శమైన మహారాజు. ఛత్రపతి జయంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారుస్తోంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మావుళ్లం అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కట్టా వేణుగోపాల్ కి వివిధ ప్రజా సంఘాల మద్దతు. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికే ఆదర్శమైన మహారాజని, అతని సాహస గాథలు, మహిళల పట్ల అతను చూపిన గౌరవం, రాజ్య పరిపాలనా దక్షత భారతదేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా మిగిలాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం మరాఠీ సంఘం ఆధ్వర్యంలో టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని సుఖీబాబా న్యూట్రిషన్ సెంటర్ నందు ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ రాజులకే రారాజు ఛత్రపతి శివాజీ అని, ఆయన చరిత్ర భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, అటువంటి మహోన్నతుని జయంతి కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న భీమవరం మరాఠీ సంఘ నాయకులను అభినందించారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భీమవరం పట్టణంలో నెలకొల్పడానికి మరాఠీ సంఘం వారికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్, శ్రీవిద్య, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు ఛత్రపతి శివాజీ సాహస గాథలను వివరిస్తూ మాట్లాడారు. రాబోయే ఛత్రపతి శివాజీ జయంతిని భీమవరంలోని అన్ని సంఘాలతోనూ సంస్థలతోనూ కలిపి పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను మరాఠీ సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో మరాఠీ సంఘం నాయకులు శేఖర్, ఆర్ఎస్ఎస్ నాయకులు మట్టపర్తి మురళీకృష్ణ, ఇళ్ల హరికృష్ణ, వనమా శ్రీకాంత్, రావూరి అనంత్, ముద్దల బాలాజీ, పవన్, మారుతి, విట్టు, సుశీల్, బాలు, దాదా సేఠ్, రామా సేఠ్, ప్రమోద్, షావుకారు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ఛత్రపతి శివాజీ యొక్క జయంతి వేడుకల్ని జరపడానికి చొరవ తీసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరాఠా సంఘాన్ని చంద్రశేఖర్ గారు, శ్రీవిద్య దంపతులు అందరినీ కూడా పేరు పేరున ముందుగా అభినందిస్తూ ఉన్నాను. అంటే శివాజీ గురించి, శివాజీ జీవితం గురించి తరం ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. దేశం పట్ల ఉన్నటువంటి అంకిత భావం, చిత్తశుద్ధి, అతని యొక్క ధైర్య సాహసాలు కూడా ఈ తరం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువకుల్లో, విద్యార్థుల్లో కూడా దేశభక్తి పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. జన్మతః దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి శివాజీ. ఏదైతే తల్లి గర్భంలో ఉండగానే జిజాబాయి మాత తల్లి రామాయణం, భారతం, ఇతర దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలు ఆవిడ పఠించడం వల్ల పుట్టుకతోనే దేశభక్తి కలిగినటువంటి వ్యక్తిగా జన్మించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఆయన యొక్క పోరాట పటిమ, ఆయన యొక్క ధైర్య సాహసాలు, ఆయన యొక్క వ్యూహాలు, చాలా తక్కువ మంది సైన్యంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఒక వ్యూహం ప్రకారం శత్రువులతో యుద్ధాలు చేసి విజయం సాధించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. మీరైతే ఒకనొక యుద్ధంలో ఆయన విజయం సాధించి ఒక ముస్లిం రాజు మీద విజయం సాధించినటువంటి సందర్భంలో ఎవరైతే శివాజీ యొక్క సైనికులు ఉన్నారో వారు ఆ ముస్లిం రాజు యొక్క భార్యని బంధించి శివాజీ గారికి దగ్గరికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో
ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఈ తరం మహిళలకి ప్రజలకి అందరికీ కూడా తెలియాల్సిన ఆయన సైనికులు బంధించి తీసుకొచ్చినటువంటి కృష్ణరాజు యొక్క భార్యను ఆవిడికి పాదాభివందనం చేసి మా వారు తప్పుడు భావంతో మిమ్మల్ని బంధించి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మన్నించండి, మీరు నా సోదరు లాంటి వారని చెప్పి సారే చీర పెట్టి పంపినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ అనే అదేవిధంగా ఆయన గురువు ఎవరైతే ఉన్నారో గురువు గారికి తన రాజ్యాన్నే గురుదక్షిణగా ఇచ్చినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. అయితే ఆ గురువు అదే రాజ్యాన్ని శివాజీ గారికి అప్పచెప్పి ఛత్రపతి అనేటువంటి వ్యక్తి కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి వీరోచిత పోరాట యోధుడి యొక్క గాథ ఈ తరం ప్రజలకు తెలియజెప్పాలంటే ఇటువంటి వేడుకలను పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో కూడా నిర్వహించాలని దానిలో ఉన్నటువంటి మరాఠీ పెద్దలందరూ కోరుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ కేవలం మరాఠీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. మరాఠీ సైన్యంతో మొఘల్ చక్రవర్తుల్ని గడగడలాంచినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. కాబట్టి ఇటువంటి వేడుకలు నిర్వహించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మదిన జయంతిని వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ వర్మ గారు రావటం ఎంపీ గారు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వారు కేవలం వచ్చి వెళ్ళటమే కాదు, ఆ బిజీ షెడ్యూల్ తోటి ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైనా ఎక్కడైనా అవకాశం ఉంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు కలిసి మనం కేవలం మరాఠానే కాదు అందరూ కలిపి ఒక స్టాట్యూ పెట్టడానికి ఆలోచిస్తాం, తప్పకుండా మేము సాయం చేస్తామన్నారు. అది ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఎన్ని విధాలు అభినందించినంత తక్కువే అందరి తరఫున, అలాగే ఇక్కడ ఉండే సభ్యుల తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజు వారు 395 జయంతి ఉత్సవంలో ఎంపీ గారు పాల్గొన్నారు, మంత్రి గారు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే భీమవరంలో ఒక శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి కూడా ఆయన వంతు సహకారం చేస్తానన్నారని మేము త్వరలోనే మా సంఘ సభ్యులందరూ కలిసి ఇక్కడ లోకల్ని కూడా చేసుకుని మనకి సెంటర్లో ఆయన శివాజీ మహారాజు స్టాట్యూ పెట్టాలని అనుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ప్రజల్లో కూడా శివాజీ మహారాజు గురించి తెలుపుతూ ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా భీమవరం మరాఠా సమాజ్ వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఈ జయంతి వేడుకలు అనేది పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు జరిగినటువంటి జయంతి వేడుకల్లో మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఇచ్చేసి మరి ఇక్కడ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అలాగే మరి భీమవరం మరాఠా సంఘం వారు రాబోయే రోజుల్లో మరి వీర శివాజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో ఉన్నారు. దానికి కావలసినటువంటి అధికారికమైనటువంటి తన వంతు సహాయ సహకార కార్యక్రమాలకు భూపతిరాజు శ్రీనివాసరావు గారు మరి భరోసా ఇవ్వడం జరిగింది. విగ్రహానికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లకి వారు మరి తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఈ అప్పట్లో రాక్షసులంతా పెద్ద పెద్ద కోరలతోటి పెద్ద పెద్ద కొమ్ములతోటి రకరకాల వికృత రూపాలతో ఉండేవారు. కానీ ఈ కలియుగంలో రాక్షసులు మీలాగా నాలాగా మనలాగానే ఉంటున్నారు, మనలోనే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే కనుక వారి భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే కనుక ఈ రాక్షసులు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఆ రోజుల్లో ఆది శంకరాచార్యులు మనందరినీ కలపడానికి చాలా తాపత్రయపడ్డారు. తర్వాత వచ్చిన ఛత్రపతి శివాజీ రాజా హిందూ సామ్రాజ్య స్థాపనకి చాలా కృషి చేసి ఆయన వంతుగా కృషి చేసి ఇవాళ నా తల్లిని కానీ నా చెల్లిని కానీ లేదంటే నన్ను కానీ
ఇలాగ చక్కగా ఈ భరతఖండం ఈ పుణ్యభూమి కర్మభూమిలో తిరిగేటట్టు వారు చేశారు. ఇవాళ నేను తిరగలుగుతున్నాను అంటే కనుక కేవలం వారి ఇచ్చిన భిక్షే. అది మనం నెక్స్ట్ తరాలకి అందజేయాలని ఈ జయంతిని చక్కగా ఘనంగా జరుపుకుంటున్నాం. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారుస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం సదస్సు నిర్వహించారు. కేంద్ర మంత్రితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జీవీ నరసింహరాజు, గాదిరాజు బాబు తదితరులు మాట్లాడారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి రాజశేఖరం మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు దాసరి ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, జాయింట్ సెక్రటరీ కోనపరాజు రామకృష్ణరాజు, లా కళాశాల కోఆర్డినేటర్ కృష్ణంరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు, కింద స్థాయి నుండి కూడా ప్రజల్లో కలిసి మమేకమై పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారి మద్దతు కోరడం కోసం ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా కలవడం. వేదిక మీద ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారు, ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి పనిచేస్తూ పార్టీ కోసం పనిచేసిన సందర్భంలో ఇవాళ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. ఈయన కూడా గ్రాడ్యుయేట్, అందరి సమస్యలను కూడా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి. ఇటువంటి వచ్చిని మనంతా కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. మనందరి బాధ్యతగా కూడా అది గమనించి రాజశేఖరం గారికి పెద్ద ఎత్తున మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసే విధంగా, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా ఏ వ్యవస్థ కూడా ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి పరిపాలించినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో, ప్రపంచంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి, ఎయిడెడ్ పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేసి, ఉపాధ్యాయుల హక్కులను కాలరాసిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. చదువుకున్నటువంటి నిరుద్యోగుల కోసం గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇటువంటి బిఈడి చదివినటువంటి విద్యార్థుల కోసం, ఇలా పార్ట్ టైం పనిచేసేటువంటి టీచర్స్ కోసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. నేను విమర్శ చేయడం లేదు, దయచేసి గ్రహించాలి. రిక్రూట్మెంట్ లేదు ఈ రాష్ట్రంలో. ఎయిడెడ్ కళాశాలల వ్యవస్థను సర్వనాశనం చేయడం కాకుండా ఏదైతే కళాశాలలో, పాఠశాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను కాజేయాలనేటువంటి ప్రయత్నం చేసింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. సరైనటువంటి తీర్పిచ్చారు. ఇలాంటి చదువుకున్నటువంటి పేదాలు, విద్యావంతులు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి, పార్టీలకు. కేంద్రంలో మరొకసారి, 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మోడీ గారి నాయకత్వంలో దీనంత అవకాశం వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రంలో 7 నెలల 8 నెలల కాలంలో ప్రభుత్వాలు వచ్చాక దేశంలో 5 సంవత్సరాల అనంతరం
మొట్టమొదటిగా 16,000 టీచర్ ఉద్యోగాలకి రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. వీళ్ళని పాఠ్యం పనిచేసేటువంటి టీచర్లకు, అధ్యాపకులకు ఒక అవకాశం ఇచ్చింది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం. దాదాపు 6,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాల ద్వారా ఏదైతే గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఏమాత్రం కూడా హామీలు లేకుండా రుణాలు ఇచ్చేటువంటి పథకాలు, అనేక పథకాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి పార్టీలు, ఆ పార్టీలకి సంబంధించిన వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ పేరాపత్ర రాజశేఖర్ గారు ఒక ఆయన ఎమ్మెల్సీగా కానంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయింది. ఉన్న పార్టీ అధికారం కోల్పోయింది. లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అస్థిరపాలు కాదు. కానీ ఏదైతే గత ఎన్నికలకు కొనసాగింపు, గతంలో జరిగినటువంటి విజయ పరంపరకు కొనసాగింపుగా పేరాపత్రులు రాజశేఖర్ గారిని పెద్ద ఎత్తున గెలిపించినటువంటి రోజున ఏదైతే గత మే నెలలో మీరు ఇచ్చినటువంటి తీర్పు ఉన్నదో ఆ తీర్పుకు కొనసాగింపుగా మీరంతా కూడా ఆయన పెద్ద మెజార్టీతో గెలిపించాల్సి ఉంటుంది. ఎందుకు గెలిపించాలా? ఎవరిని గెలిపించాలా? ఎవరిని గెలిపిస్తే మాకేంటి? మాకు కలిసి వచ్చేది ఏంది? ఎవరికి ఓటేసినా ఒకటే కదా. ఇటువంటి ఆలోచన నుంచి మనంతా కూడా దయచేసి బయటికి రావాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. చదువుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్రంలో అందరూ ఓటేసేటువంటి అవకాశం లేదు. కేవలం గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఓటేయాలి ఎన్నికల్లో. చదువుకున్నటువంటి వ్యక్తులు సరైనటువంటి తీర్పు ఇచ్చిన రోజున ఈ దేశంలో వ్యవస్థ మారుతుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. కాకపోతే దురదృష్టవశాత్తు చదువుకున్నటువంటి వ్యక్తులు ఓటుని సరైనటువంటి విధంగా ఉపయోగించుకోని విధంగా దాదాపు 40-50% మంది పోలింగ్కి రాని కారణంగా ఓటు హక్కుని వినియోగించాలి అనేటువంటి ఆలోచన మనకి పూర్తిగా లేనుంది. ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలో దాదాపు 50% మాత్రమే ఓటింగ్ పోలు. సిటీలో, రాష్ట్ర రాజధాని తెలంగాణ. అంటే చదువుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరుతున్నారో, ఉద్యోగస్తులు అవుతున్నారో, గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తులు అవుతున్నారో వారంతా కూడా ఓటు హక్కు వినియోగించడం మీద నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇది దేశానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. దేశానికి కాదు, రాబోయేటువంటి రోజుల్లో మనకి, మన పిల్లల భవిష్యత్తుకి కూడా ఏమాత్రం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని దయచేసి మీరంతా కూడా గ్రహించాలి అని సందర్భంగా చెప్పారు. రాజశేఖరం గారు ఆలోచించగలుగుతారు మీ అందరికీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది. మీ తరఫున కౌన్సిల్లో ఆయన యొక్క వాణిని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు వచ్చి పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భం. వాటికి స్వస్తి పలకాలి. ఎవరైతే గ్రౌండ్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారిని ఎన్నుకుని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మరొకసారి అందరినీ పేరు పేరున కోరుతున్నా. అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకించి ధన్యవాదాలు, నమస్కారాలు. కుటుంబ సభ్యులని ఎందుకు వాడేది ఈ పాటికే ఎక్కువ అర్థమైంది. మా పునాది ఇక్కడి నుంచి మొదలు బొమ్మగారు మాస్టర్ ఇందులోనే గ్యాప్ చేశారు. ఎల్కేజీ నుంచి మా పిల్లలంతా ఇక్కడే చదివారు. అంత అనుబంధం ఉంది డేంటా కాలేజీతో. మరి ఈ రోజున అందరి ముందుకు రావడానికి చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఉమ్మడి అభ్యర్థిగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్కి పేరాపత్రుల రాజశేఖర్ గారు మన ముందున్నారు, మీ ముందున్నారు.
మరి మీరందరూ కూడా స్టూడెంట్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞత కలిగి ప్రతి ఓటు కూడా ఆయన వేసినట్టయితే ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడే పెద్దవాళ్ళంతా చెప్పారు, మంచి ప్రభుత్వం పొడవులంతా మన రాష్ట్రంలో ఉంది, మంచి పరిపాలన సాగుతుంది. అదేవిధంగా మరి గౌరవనీయులు మరి కేంద్ర మంత్రిగా కూడా మన భీమవరంలో వర్మ గారు ఉన్నారు, అలాగే మన జిల్లా అధ్యక్షులుగా రాంబాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా అంజబాబు గారు ఉన్నారు, అదేవిధంగా మరి కాలేజీ యజమాని నరసింహరాజు గారు కావచ్చు, మన గాదిరాజు బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో ఈ రోజున ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. పురంధేశ్వర్ గారు కానీ, మోడీ కానీ, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ, వీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో గ్రాడ్యుయేట్ సంబంధించి మన యొక్క శాసనమండలిలో 5 మంది సభ్యులు ఉంటారు. 5 మంది సభ్యుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క విరాచమైన పాలన ఉందో ఆ పాలన సమయంలో 3 ఎలక్షన్ జరిగినాయి. ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒకటి, అదేవిధంగా తూర్పు రాయలసీమ, పడవ రాయలసీమ రెండు రాయలసీమ ప్రాంతాల్లో కూడా 3 ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ 3 కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మిత్రపక్షాలు కానీ, ప్రజలు కానీ, మీరు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ఉపాధ్యాయులు అందరూ కూడా సపోర్ట్ చేస్తే గెలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2 ఉన్నాయి, ఆ 2 కూడా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాభక్తులు రాజశేఖర్ గారిని పెట్టడం జరిగింది ఎంపీ కూటమి. తప్పనిసరిగా మీరు కానీ, మీ స్నేహితులు కానీ అందరూ కూడా ఈ అభ్యర్థికి ఓటు వేయాలా. అదేవిధంగా మన కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు ఆలపాటి రాజా గారని 2వ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇందులో కొంతమంది కృష్ణా జిల్లా వాసులు కూడా ఉంటారు, ఎందుకంటే పక్కనే మనకు ఉన్నటువంటి నైబర్ డిస్ట్రిక్ట్ ఇక్కడికి 20 కిలోమీటర్లు ఉంది. కానీ మన ఆ ప్రాంతంలో కూడా తప్పనిసరిగా ఓటు వేయాలి. అదేవిధంగా మరి ఈరోజు ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ సంబంధించినవి మరి ఈ కూటమి ప్రభుత్వం, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, ఎంతో ఆశయాలతో మరి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారంతో మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఖచ్చితంగా చెప్పగలనండి, లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా మనం ఇంకా పటిష్టమైన ఈ విద్యా వ్యవస్థని మరి బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి మరి ఆ విద్యను మనం పోటీ పడే విధంగా మరి మన విద్యా వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకురావడానికి లోకేష్ గారు కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. నియమించడం జరిగింది. ఆయన విద్యావంతుడు, పట్టభద్రుడు, గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంపీగా చేస్తున్నారు. మరి ఆయనకి పట్టభద్రుల యొక్క సమస్యలు, అలాగే నిరుద్యోగుల యొక్క సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన విషయాల మీద శాసన మండలిలో ఆయన వాయిస్ వినిపించే విధంగా మీరు అందరూ ఆయనకి మొదటి పేరు ఆయనది పేరాభద్ర రాజశేఖరం. ఆ మొదటి పేరు ఎదురుకున్న ఆయన ఫోటో ఎదురుకున్న గడిలో 1 అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిన కోరుతున్నాను. మన కూటమి అభ్యర్థి పేరాభద్ర రాజశేఖర్ గారిని మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఆయనకి బ్యాలెట్లో 1వ స్థానం వచ్చింది. దాని విధంగా మీకు అందరికీ తెలుసు అది ఎన్నిక ఓటు ఎలాగేదనేది. భీమవరం నియోజకవర్గానికి మరి వస్తే మన కేంద్ర మంత్రి వారు శ్రీనివాసరావు గారు, అలాగే మా పొలిటికల్ సభ్యులు తోటసీతరాజు గారు, శాసనసభ్యులు అంజబాబు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతా కూడా 16 బూత్లు కూడా సుమారుగా ఒక్కొక్క బూత్కి 4 బూత్లకి ఒక ఇన్ఛార్జిగా వాళ్ళ కింద మళ్ళీ 30 ఓటు మంచిగా ఎడదీయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రసారం జరుగుతుంది. 3 పార్టీల జిల్లాల అధ్యక్షులు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. కాలేజీలు కానీ, విద్యార్థుల విషయంలో కానీ, అదే నిరుద్యోగ విషయంలో కానీ, టీచర్ల విషయంలో కానీ అందరూ కూడా మరి ఆయన విజన్ పూర్తిగా సక్సెస్ అవ్వాలంటే మరి శాసన మండలికి పేరాభద్ర రాజశేఖర్ గారిని పట్టభద్రుల నుంచి పంపాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను.
నేను అగ్రికల్చర్ బోర్డు మెంబర్ చేశాక ఆయన కూడా అందుకు జరిగింది. మేము అందరూ ఆలోచించుకొని ఆయన భక్తులను కోరుకుంటూ తప్పకుండా మీరు అందరిస్తారని ఆలోచిస్తాను. భీమవరం మండలంలోని సిగ్నీ స్కూల్లో భీమవరం మదర్నెస్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మదర్నెస్ హాస్పిటల్ ఫౌండర్ డైరెక్టర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస శ్రావ్య మాట్లాడుతూ తరచుగా పిల్లలకు జనరల్ చెకప్ చేయించి వ్యాధులను ముందే గుర్తిస్తే సులభంగా నయం చేయడమే కాకుండా వారి చక్కని ఎదుగుదలకు దోహదపడవచ్చని అన్నారు. మదర్నెస్ హాస్పిటల్ ద్వారా వివిధ స్కూల్స్ లో ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉపాధ్యాయునిలకు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ వంశీ చైతన్య వర్మ, డాక్టర్ గోకుల్ సుమారు 500 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సిగ్నీ స్కూల్ ప్రిన్సిపల్ కె హరి రాఘవేంద్ర సింగ్, జ్యోతి సింగ్లు మాట్లాడుతూ తమ స్కూల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మదర్నెస్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ మంజునాథ్, మార్కెటింగ్ మేనేజర్ అన్వేష్, స్కూల్ సిబ్బంది సారిక, మహిమ, ప్రియా, ఉషతో పాటు పలువురు వాలంటీర్లు సహాయ సహకారాలు అందించారు. నమస్కారం అండి. ఈరోజు మా సిగ్నీ స్కూల్కి మదర్నెస్ హాస్పిటల్ నుంచి విచ్చేసిన చీఫ్ డాక్టర్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ మానస శ్రావ్య గారికి, షీఈస్ ద గైనకాలజిస్ట్, అండ్ డాక్టర్ వంశీ చైతన్య వర్మ గారు అండ్ డాక్టర్ గోకుల్ గారు, వీళ్ళిద్దరు కూడా పీడియాట్రిక్ డాక్టర్స్. వీళ్ళు మా స్కూల్కి ఈరోజు విచ్చేసి మా పిల్లలందరికీ కూడా జనరల్ చెకప్ ఇవన్నీ చేసి వాళ్ళ గురించి అండ్ పేరెంట్స్కి కూడా అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా స్కూల్కి విచ్చేసిన మదర్నెస్ హాస్పిటల్ టీం అందరికీ, డాక్టర్స్కి స్పెషల్గా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి అండ్ ముందు నుంచి కూడా ప్రతి విషయంలోనూ మాకు దగ్గరుండి సహకరించిన జనరల్ మేనేజర్ మంజునాథ్ గారికి, అదేవిధంగా మార్కెటింగ్ మేనేజర్ అవినాష్ గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలామంది పేరెంట్స్కి ఇప్పుడున్న బిజీ లైఫ్లో కొంతవరకు కొద్దిగా ఏంటంటే తర్వాత చూపిద్దాం, లేదంటే రేపు చూపిద్దాం అని ఇలా కొద్దిగా నెగ్లిజెన్సీలో ఏంటంటే పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాగా హాస్పిటల్ నుంచి రావడం చాలా 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 మంచి తరుణంగా అనిపించింది నాకు. పేరెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి పేరెంట్స్ కూడా వినియోగించుకోవాలని పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన డాక్టర్స్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ మానస, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్, మదర్నెస్ హాస్పిటల్స్ భీమవరం అండి. ఇవాళ సిగ్నీ స్కూల్లో ఈ ఫ్రీ చిల్డ్రన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్. అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి పిల్లలకి, అండ్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా ఒక జనరల్ హెల్త్ చెకప్ అనేది ప్రతి కిడ్ చేయించుకోవడం ఈ రోజుల్లో చాలా అవసరం అండి. వాళ్ళ ఎదుగుదల ఇష్యూస్ నుంచి, డెవలప్మెంటల్ ఇష్యూస్ నుంచి అలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి. సో ఆర్ మెయిన్ రీజన్ టు కండక్ట్ ఫ్రీ చిల్డ్రన్ క్యాంప్ అండ్ సీ ఎవ్రీ చైల్డ్, నాట్ ఓన్లీ ద చైల్డ్ హూ హ్యాస్ అ ప్రాబ్లమ్, టు చెక్ ఎవ్రీ చైల్డ్ అండ్ డూ అ మాస్టర్ హెల్త్ చెకప్ అనేది
ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఇవాళ ఈ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేశాము. వీ హ్యావ్ 2 కన్సల్టెంట్ పీడియాట్రిషియన్స్, డాక్టర్ వంశీ చైతన్య వర్మ గారు అండ్ డాక్టర్ గోకుల్నాథ్ గారు, who will be taking care of the checkup for all the children, and myself, gynecologist. Ante one more main reason is to create awareness about HPV vaccine andi. 9 years దాటిన పిల్లలందరికీ, అది మగ పిల్లలైనా ఆడపిల్లలైనా, టు క్రియేట్ అవేర్నెస్ దట్ హెచ్పివి వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ప్రివెన్షన్ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా ఈ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ప్యూబర్టీ ఏజ్కి వచ్చిన గర్ల్స్, వాళ్ళకున్న గైనకలాజికల్ ఇష్యూస్, అండ్ ఆల్ ద స్టాఫ్ ఆర్ ఆల్సో వెల్కమ్ టు కమ్ and share their problems, any gynecological issues that they have, so that it will help them. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నిరుద్యోగ సమస్యకు తన వంతు కృషి చేస్తానని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉపాధ్యాయులు, వైద్యులు, ఉద్యోగులతో, అంగన్వాడీ టీచర్లతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాజశేఖరం మాట్లాడుతూ విజ్ఞులైన పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు జిత్తుగ నాగరాజు, కనుమూరి భరత్, కొత్తపల్లి నాగరాజు, తోటవాసు, పిల్లా నరసింహారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా మనం వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఆలోచన, మన పెనటేషన్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఇచ్చిన పెనటేషన్ 1 కదని ఓఎన్జీ 1 రాసుకోళ్ళు ఉంటారండి. ఎస్ నెంబర్ మిస్ అయిన ఎన్వైరన్మెంట్. ఎన్డీఏ అభ్యర్థిగా ఉండి నియోజకవర్గంలో ప్రచారానికి రావడం జరిగింది. మరి రేపు 27వ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి ఈ ఉండి నియోజకవర్గంలో 7,500 పైచిలకు ఓట్లు నమోదై ఉన్నాయి. పెద్ద ఎత్తున మరి ఇక్కడ క్యాడర్ అంతా కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ, మరి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, రఘురామ కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్, ఆయన నాయకత్వంలో క్యాడర్ అంతా కష్టపడి పనిచేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా కొన్ని స్కూల్స్కి మరి అలాగే గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరినీ కూడా కలిసి ప్రత్యక్షంగా ఓటు అడగడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించి ఈ ఎన్డీఏ కూటమి గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు మేము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందని మరి మేనిఫెస్టోలో పెట్టడం, మరి ఆ ప్రయత్నంలో భాగంగా ఈ 8 నెలల కాలంలో రాష్ట్రంలో 6 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా 4,20,000 ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ మనం యువతకి కల్పించే ప్రక్రియ కూడా స్టార్ట్ చేసాం. అదేవిధంగా మరి డిఎస్సి సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని కారణాలు కోర్టు పరిధిలో ఇష్యూల వల్ల లేట్ అయింది. ఈ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మార్చి 10-20 మధ్యలో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. నోటిఫికేషన్ వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మరి
కష్టపడి మీరు అందరూ చదువుకుంటున్నారు. ప్రయత్నం మీరు ఎక్కడా కూడా మేము ఇచ్చిన మాట తప్పదు. నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ పెడతారు. రాబోయే మరి స్కూల్స్ ఓపెన్ అవ్వకముందు అకాడమిక్ లోపే క్వాలిఫై అయిన అందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మరియు పెన్షనర్ల హక్కులను కాపాడటానికి మరి ప్రభుత్వంతో కలిసి నేను పనిచేస్తానని, గత ప్రభుత్వం ఉద్యోగుల హక్కుల గురించి మాట్లాడితే వారి మీద కేసులు ఇట్టే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉద్యోగుల హక్కులనే కాకుండా అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ పెన్షన్ హక్కులను కూడా మరి కాపాడుతాం. వాళ్ళకి రావాల్సిన సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్ని ఏరియాస్ క్లియర్ చేయడానికి, అలాగే పిఆర్సీ కమిషన్ వేయటంలో కానీ, అలాగే వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అవుతారు తప్ప ఒక క్రమ పద్ధతిలో అన్ని కూడా క్లియర్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని, ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి నన్ను నెగ్గించినట్లయితే ప్రతి గ్రాడ్యుయేట్స్ కి వారి తరపున పోరాడి ఇక్కడ ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయించి గెలిపిస్తారని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తలసేమియా పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కు ముందు నిర్వహించే పరీక్ష నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు 3 పిల్లలను ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తీసుకుని వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామానికి చెందిన పి విఖ్యాత వర్మ, ఉండి గ్రామానికి చెందిన కె వెంకట్, ఏలూరు జిల్లా కైకలూరు ఆటపాక గ్రామానికి చెందిన టి అమృత ప్రియలకు వారి సోదరులు తోబుట్టువులతో హెచ్ఎల్ఏ 100% మ్యాచింగ్ అయిందని, అందువల్ల వారి తల్లిదండ్రులతో పాటు మొత్తం 13 మందిని చెన్నై తీసుకువెళుతున్నట్లు ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏఎస్ఎన్ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చి పిల్లలకు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. త్వరలోనే వీరికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ తలసేమియా వ్యాధి అనేది అంతుపట్టని వ్యాధిలా ఉంది. మరి ముఖ్యంగా చిన్నారులు, పైగా మధ్యతరగతి పేద పిల్లలతో ఎక్కువ వస్తుంది. ఇది ఆర్థిక సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఈ భీమవరంలో ఒక తలసేమియా సెంటర్ని పెట్టి ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ వారు, సూర్యనారాయణ రాజు గారు మంచి పని చేశారు. ఆ సెంటర్ ద్వారా మరి అనేక మందికి ఆయన రక్తదానం చేస్తూ వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ వస్తున్నారు. ప్రస్తుతం మరి ఇప్పుడు సెంటర్ పెట్టిన తర్వాత ఒక శుభపరిణామం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారు ఈ తలసేమియా వ్యాధి వాళ్ళని హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్గా అప్పచెప్తారని బాలకృష్ణ గారు కూడా చెప్పారు. అది శుభపరిణామం. ఈ నేపథ్యంలో ఇవాళ మెడ్రాస్ పంపుతున్నారు. ఇక్కడ ఇలా 3 పిల్లల్ని ఇక్కడి నుంచి మెడ్రాస్ తీసుకెళ్తున్నారు వాళ్ళు స్వయంగాను. ఇది ఒక సామాజిక సేవలో ముఖ్యమైన భాగం. మరి ముఖ్యంగా రేపు జరగబోయే పరిణామాల్లో మన హైదరాబాద్ వరకే ఈ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తలసేమియా సెంటర్ పెట్టి సూర్యనారాయణ గారు చేస్తున్న సర్వీసెస్ చాలా మంచి పని తెలియకుండా మీ ఇద్దరు ఈ 3 పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. మన భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి తలసేమియా కేర్ సెంటర్ నుంచి వీళ్ళకి గతంలో 2024లో హెచ్ఎల్ఏ పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయినటువంటి 100% ఫుల్ మ్యాచ్ అయినటువంటి ఫ్యామిలీస్ 3 పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీరిని మద్రాస్ ఎంజీఎం హాస్పిటల్కి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లడం జరుగుతోంది. ప్రముఖ హెమటాలజిస్టు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ దీన్ దయాళన్ గారు ఆయన దగ్గరికి ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడం జరుగుతోంది. వీళ్ళు హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అయ్యింది కాబట్టి వీళ్ళు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ బిఎంటీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా పూర్తి చేసుకుని ఏ విధమైనటువంటి దానికి ముందుగా ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఈరోజు చెన్నై తీసుకెళ్లడం జరుగుతోంది. సో 3 పిల్లల్ని తీసుకెళ్లడం జరుగుతోందండి. మాది అశోక్ కుమార్ అని నా పేరు. మాది మహాదేవపట్నము. పెద్దబాబు లికాష్ వర్మ, చిన్నబాబు విఖ్యాత వర్మ అండి. ఈ బాబుకి తలసేమియా ఉందండి. కొన్ని నెలలుగాను ఏఎస్ఎన్ రాజు అక్కడ మేము హాస్పిటల్లోని ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో హెచ్ఎల్ఏ టెస్టులు చేయించారు. దాంట్లోనే మా బాబుకి కూడా టెస్ట్లో సెట్ అయినాయండి. మా పెద్దబాబు విఖ్యాత లికాష్ వర్మది సెట్ అయిందండి 100%. మన ఏఎస్ఎన్ రాజు గారు చెన్నైకి పంపిస్తున్నారు. మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారండి.
అక్కడ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించడానికి మమ్మల్ని తీసుకెళ్తున్నారండి. మేము ఫ్యామిలీ మహాదేవపట్నం అండి మాది. సార్ దగ్గరికి నుంచి వెళ్ళడానికై వెళ్తున్నామండి మేము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.